హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. వీకెండ్ రివ్యూ చేయాలంటే నిఫ్టీ వైజ్ తీసుకుంటే ఒక 0.5% ఎంతో పెరిగింది. అంటే ఇన్సిగ్నిఫికెంట్, నెగ్లిజిబుల్. అయితే ఈ వారం విశేషం ఏంటంటే మిడ్ క్యాప్ దగ్గర 4% పెరిగింది. స్మాల్ క్యాప్ ఏమో 6% ప్లస్ పెరిగింది, మోర్ దాన్ 6%. అంటే దీని విశేషం ఏంటంటే నిఫ్టీ 50 స్టాక్స్ కొని అలసిపోయారు, అదర్ దాన్ నిఫ్టీకి పడ్డారనమాట. అంటే ఇది బుల్ మార్కెట్ తాలూకు సంకేతం. ఈ బుల్ మార్కెట్ ఇండికేషన్స్ ఎప్పుడో జూలై ఆగస్ట్ నుంచి వచ్చేసాయి అనుకోండి. జూలై వరకు బేర్ మార్కెట్, జూలై నుంచి టర్న్డ్ బుల్లిష్ అయితే తెలిసిన విషయమే. జూలై నుంచి మీరు చూసారు అలా కంటిన్యూస్గా. జూన్లోనే వచ్చింది కొంత కనిపించింది. జూలై నుంచి క్లియర్గా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్ పర్వాలేదు అనుకోండి పెద్ద. అంటే ఓవరాల్గా ఈ బుల్ రన్ను కంటిన్యూ అవుతుంది అనటానికి ఇవి సంకేతాలు. అంటే ఏంటి, మార్కెట్ అలిసిపోలేదు ఇంకా. నిఫ్టీ 50 చాలా వరకు బాగా కొనేశారు. ఇప్పుడు అదర్ దాన్ నిఫ్టీ 50 స్టాక్స్ మీద పడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ ఉంది, నెక్స్ట్ 50 ఉండనే ఉంది, తర్వాత మిడ్ క్యాప్ ఉంది. మిడ్ క్యాప్ పెరగటం మొదలుపెట్టింది. మిడ్ క్యాప్ కంటే కూడా స్మాల్ క్యాప్ తెలిసిన విషయమే కదా. పెరిగితే బాగా స్పీడ్గా పెరుగుతుంది, లేకపోతే పడిపోతే బాగా స్పీడ్గా పడిపోతుంది. సో బయింగ్ అనేది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి కొంత షిఫ్ట్ అయింది. ఎందుకంటే చాలా బాగా పెరిగింది కదా. 13,000 అంటే నిఫ్టీ 13,000 అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా బాగా వచ్చింది, మరి ఆల్ టైమ్ హైయే కదా. మరి ఈలోగా జీడిపి డేటా వచ్చింది. జీడిపి డేటా ఏంటంటే -7.5% అట, నెగిటివ్ గ్రోత్. అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే -10% వరకు ఉంటుంది అని. -9 కొంతమంది, -10%, 9.5, 8.5 అలా పైనే చెప్తున్నారు అందరూ. అయితే సర్ప్రైజింగ్ ఏంటంటే -7.5. దిస్ -7.5 ఈజ్ బిలో ది ఎక్స్పెక్టేషన్, బెటర్ దాన్ ది ఎక్స్పెక్టేషన్. ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నారు, కానీ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇందులో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అయితే పాజిటివ్గా వచ్చింది. పాజిటివ్ అంటే జస్ట్ 0.6% ఎంత వచ్చింది అనుకోండి. ఇంతకుముందు బాగా నెగిటివ్ కదా లాస్ట్ క్వార్టరు. అంటే క్వార్టర్ ఆఫ్టర్ క్వార్టరు, అంటే నెక్స్ట్ క్వార్టర్కి వచ్చేటప్పటికి ఇంకా దగ్గరకు వచ్చేస్తుందని, ఇంకా తగ్గుతుందని, లేకపోతే ఆల్మోస్ట్ నిల్లు, అంటే ఈ మైనస్లు వెళ్ళిపోయి జీరోకి దగ్గరలో వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్గా పెర్ఫామ్ చేసింది ఇండియన్ ఎకానమీ. ఇంకా బాగా ఇదవుతుంది అనుకున్నాము అనేది వినపడుతున్నది ఎక్కడ చూసినా. మామూలుగా చెప్పాలంటే కొంచెం ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి దేశం కదండి. ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు, తర్వాత కూలీ నాలి చేసుకునే వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, వీళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ కదా. పాపం వీళ్ళు ఎలా బతుకుతారండి పని చేయకపోతే? కరోనా అని భయపడి ఇంట్లో కూర్చుంటారా? ఇంట్లో కూర్చుంటే జరగదు కదండి. మొత్తానికి ప్రశాంతంగా ఇంట్లో కూర్చోకుండా పనికి వెళ్తున్నారు. పని కూడా వాళ్ళకి దొరుకుతున్నదని అర్థం. అయితే హోటల్ ఇండస్ట్రీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఇంకా సర్ప్రైజింగ్గా కొంచెం రివైవల్ కనిపించింది అనేది మార్కెట్ వర్గాల భోగట్ట. దీన్ని బట్టి ఓవరాల్గా తీసుకోవాలంటే ఎస్, దెర్ ఈజ్ ఇంప్రూవ్మెంట్. అంటే మార్కెట్ ఇంప్రూవ్మెంటు నెక్స్ట్ మంత్, నెక్స్ట్ క్వార్టర్లో కనిపించాలి. అంటే ఈ -7.5 -1% -2% వచ్చిందనుకోండి, దెన్ ఎస్
యూ కెన్ సే దెర్ ఈజ్ సమ్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. అయితే గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కువ ఉండాలి, స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఉండాలి అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అవి ఉంటే కొంచెం తొందరగా స్పీడ్గా వస్తుంది. గవర్నమెంట్ స్పెండింగ్లో ఏమాత్రం వెనకంజ వేస్తే మళ్ళీ కొంచెం వెనక్కి పడిపోవచ్చు అని. ఎందుకంటే ఎంప్లాయ్మెంటు ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్కి ఇంకా రాలేదు, ఇంకా కుంటుతూనే ఉంది. అయినా పర్వాలేదు, ఇంతకుముందు కంటే బెటర్ అని. ఇప్పుడు చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ బెటర్ దాన్ ద అర్లియర్ వన్. సో అందువలన ఈ జీడిపి డేటా మాత్రం చాలామందిని సర్ప్రైజ్ చేయటం, చాలామందికి చీర్ఫుల్గా అనిపించటం విశేషమే. అయితే మార్కెట్లు ఈరోజు ఫ్రైడే లాస్ట్ కదా, మరి సాటర్డే సండే సెలవు, మండే కూడా సెలవు. ఏదో గురునానక్ ఏదో ఉంది కదా, అది 3 రోజులు వరుసనే సెలవులో ఉంది మార్కెట్ ఇప్పుడు. అంటే మంగళవారం మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పటికి ఎలా ప్రతిస్పందిస్తుంది మార్కెట్ అనేది వేచి చూడాలి. ఈలోగా గ్లోబల్ డెవలప్మెంట్స్, ప్రస్తుతానికైతే గ్లోబల్ డెవలప్మెంట్స్ని ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఫాలో అవటం లేదు. బట్ నెవర్ ది లెస్ ఏదైనా సిగ్నిఫికెంట్ న్యూస్ ఉంటే, సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని ఖచ్చితంగా డిస్కౌంట్ చేస్తుంది కదా మార్కెట్. సో అయితే మార్కెట్ ట్యూస్డే పాజిటివ్గానే ఓపెన్ అవుతుంది అనేది మార్కెట్ ఎక్స్పెక్టేషన్. గ్యాప్ అప్ ఓపెనింగ్, ఎవరో ఒక ఆయన అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. దట్ లెట్ us సీ వాట్ హ్యాపెన్స్. అయితే మరొక స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు ఈ పర్టికులర్ డే 27th November 2020 చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పుకోవచ్చు. ఏది స్టాక్ మార్కెట్ చరిత్రలో, ఈక్విటీ మార్కెట్స్లో. ఎందుకనండి అంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో హయ్యెస్ట్ క్యాష్ మార్కెట్ టర్నోవరు నమోదు కాలేదట, ఈరోజు అయింది. హయ్యెస్ట్ టర్నోవర్, రికార్డు టర్నోవర్ క్యాష్ మార్కెట్లో ఈక్విటీస్లో ఈరోజు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ట్రాన్సాక్షన్ జరిగాయంటే 1,47,538 crore. ఇది రికార్డు. ఎలాంటి రికార్డ్ అంటే ఇప్పటి వరకు లేదు, లైఫ్ టైం ఆల్ టైమ్ రికార్డ్. ఇంతగా ట్రాన్సాక్షన్స్ జరగటం క్యాష్ మార్కెట్లో చూడబోతే చాలా సింపుల్గా ఏదో నడుస్తున్నది అనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే నిఫ్టీ 50 స్టాక్స్లో పెద్ద పసలేదు, నిఫ్టీ 50 స్టాక్స్లో పెద్దగా పెరగలేదు కదా. కానీ వేర్ దిస్ మనీ వెంట్ అండ్ స్టార్టెడ్ చేజింగ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. చూడండి, ఆబ్వియస్లీ ఈ మనీ అంతా, ఎందుకంటే నిఫ్టీ 50 స్టాక్స్ ఏం పెరగలేదు కదా పెద్దగా. ఈరోజు చెప్పాలంటే బిలో 13,000 ఈరోజు క్లోజ్ అయింది. ఒక 30 పాయింట్లు 35 పాయింట్లు తక్కువ, 13,000కి దిగువగానే క్లోజ్ అయింది. బట్ ఇంత టర్నోవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతగా బయింగ్లు సెల్లింగ్లు ఎక్కడ జరిగినాయి అంటే ఖచ్చితంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే జరిగింది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ మెమరబుల్ డే ఫర్ ఇండియన్ స్టాక్ మార్కెట్. అంటే సో మచ్ ఆఫ్ మనీ ఈజ్ చేజింగ్ ది స్టాక్స్. ఈరోజైతే నేను జస్ట్ ఓపెన్ చేసి రికార్డ్స్ అంటే అకౌంట్స్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇలా పెరిగిపోయాయి అని. ఇలా పెరిగిపోయాయి ఏంటి అనేది మరి మీ పోర్ట్ఫోలియోలో కూడా మీకు అది కనిపించి ఉంటుంది ఖచ్చితంగా. ఒక్కోటి 4%, 5%, 10%. అసలు చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీఎల్ ఉంది, మహానగర్ గ్యాస్ల్లో ఎంజీఎల్ 14.5% సుమారుగా పెరిగింది. అది ఇంద్రప్రస్థ గ్యాస్ 10%. ఇట్లా తీసుకుంటే చాలా. మీకు ఊరికే జస్ట్ మీకు ఐడియా కోసం నేను చదివి వినిపిస్తాను, మేబీ యూ లైక్ ఇట్. మీ దగ్గర ఇలాంటి షేర్లు, ఈ షేర్లు ఏమైనా ఉంటే ఎస్ మీరు చూడండి. మహానగర్ గ్యాస్ 14.5% ఒక్క రోజులో. 850, 860, 840 అలా ఉన్నట్లుండి ఒక్క రోజులో పెరిగిందండి 14.5%.
మరి ఇంద్రప్రస్థ గ్యాస్ 10% చెప్పాను ఆల్రెడీ. మరి ఏబీ క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఒక్క రోజులో 10%. ఎన్నో సంవత్సరాలుగా అది పడుకొని ఉంది. మరి అమర్ రాజా బ్యాటరీస్ ఇది కూడా చాలా సంవత్సరాలుగా పడుకుని ఉంది. 2-3 సంవత్సరాల నుంచి ఏమి గ్రోత్ లేదు. అలాంటిది ఇప్పుడు ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్. అమర్ రాజా బ్యాటరీస్ 6% పెరిగింది. యాక్చువల్గా లాస్ట్ టైం దివాళీ పిక్స్లో అమర్ రాజా బ్యాటరీ గురించి చెప్తాం అనుకుని లాస్ట్ మినిట్లో మరీ ఎక్కువైపోతే వద్దులే అని డ్రాప్ చేశాను దీన్ని. యాక్చువల్గా దీన్ని అమర్ రాజా బ్యాటరీస్ లిస్టులో, దివాళీ పిక్స్ లిస్టులో నేను యాడ్ చేసుకున్నదే, అయితే అనౌన్స్ చేయలేదు. అమర్ రాజా బ్యాటరీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్ మీకు అందరికీ తెలిసిందే, చిన్న కంపెనీ 10.5%, 10.6%. 10% అంటే ఏమీ కాదండి స్టాక్ మార్కెట్లో, ఒక రోజులో వచ్చేస్తుంది. కానీ 10% బ్యాంకులు వేసుకుంటే సంవత్సరానికి వస్తుంది. సంవత్సరానికి కూడా 10% రాదండోయ్. సంవత్సరానికి రాదు కదా 10%, 6%ఏ కదా మ్యాక్సిమం. 6% అట్లా ఇస్తున్నారు. మరి చూడండి, 2 ఉన్నాయి కదా, బిర్లా సాఫ్ట్, కేపీఐటీ టెక్నాలజీస్. కేపీఐటీ టెక్నాలజీస్ని స్ప్లిట్ చేశారు కదా బిర్లా సాఫ్ట్. బిర్లా సాఫ్ట్ ఏమో 6% పెరిగితే కేపీఐటీ టెక్నాలజీస్ 5% పెరిగింది. క్యాడిలా హెల్త్ కేర్ 6.5%. చోళమండలం ఫైనాన్స్ ఇది నా ఫేవరెట్ షేర్ అండి యాక్చువల్గా. ఎన్బిఎఫ్సిస్లో ఈ ఫైనాన్స్ కంపెనీస్లో నాకు బాగా నచ్చిన ఫేవరెట్ కంపెనీస్లో చోళమండలం ఒకటి. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. వాళ్ళు మేనేజ్మెంట్ చాలా స్టాండర్డ్గా చక్కగా చేస్తారు. ఎట్లా పెడితే అట్లా చేయరు బిజినెస్. చాలా స్టాండర్డ్. చెప్పాలంటే శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ టైప్ కాదు. చోళమండలం 8% పెరిగిందండి. దాల్మియా భారత్, అలాగే మనప్పురం 4%. ఎప్పటి నుంచో అలా స్తబ్దతగా ఉన్నదల్లా 4% మనప్పురం ఫైనాన్స్. తర్వాత దాల్మియా భారత్ లిమిటెడ్ అని ఒకటి, దీని పేర్లు మార్చి ఏంటేంటో చేసేసారండి ఈ కంపెనీ. సిమెంట్ కంపెనీ. ఒరిస్సా ఓసిఎల్ యాక్చువల్గా ఒరిజినల్. తర్వాత ఇంకోసారి ఇంకేదో పేరు మార్చారు, ఒరిస్సా సిమెంట్స్ ఏదో పెట్టారు. తర్వాత ఇప్పుడు దాల్మియా భారత్ ఏదో ఒకటి చేశారులేండి. మొత్తానికి ఈ దాల్మియా భారత్ లిమిటెడ్ అనేది సిమెంట్ కంపెనీ. ఆ సిమెంట్ కంపెనీకి వచ్చిన తెప్పలో 2018 ఫిబ్రవరి తర్వాత, ఫిబ్రవరి బడ్జెట్ తర్వాత ఇది 1400-1500 లెవెల్ షేరు. ఆ తర్వాత రోజుకి తగ్గుతూ 600-700కి వచ్చిందండి. కోవిడ్-19లో ఇంకేం తగ్గుతుంది, అంత పెద్దగా తగ్గలేదు. అయితే 2 సంవత్సరాల తర్వాత చూడండి, 2.5 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాలు అంటే కరెక్ట్ కాదు, 2.5 సంవత్సరాల తర్వాత ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్. అది కూడా ఈ మధ్యనే లాస్ట్ 1 మంత్ 1.5 మంత్స్ నుంచే కొద్దిగా పికప్ అవటం మొదలుపెట్టింది. దగ్గర 30% దాకా పెరిగింది, 30-35% దాకా పెరిగింది లాస్ట్ 1 మంత్లో సుమారుగా. ఈ దాల్మియా భారత్ లిమిటెడ్ ఈరోజు ఏకంగా 7%, ₹1000 షేరు 7% అంటే చూడండి. దీపక్ నైట్రైట్ ఇది వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. చిన్న కంపెనీ అనుకోండి, 7.5%. దీపక్ నైట్రైట్ కూడా నేను లాస్ట్ దీపావళికి పికప్ చేస్తే అప్పటికిప్పటికీ మోర్ దెన్ 100% పెరిగింది. అది 300 ఎంత ఆ రేంజ్లో దీపావళికి పికప్ చేస్తే ఇప్పుడు అది 750 ఆ రేంజ్లో ఉంది దీపక్ నైట్రైట్. డిహెచ్ఎఫ్ఎల్ గురించి చెప్పక్కర్లేదు, రోజు పెరుగుతుంది, ఆల్రెడీ 27కి వచ్చింది. ఎవరెస్ట్ కాంటో సిలిండర్స్, పీపుల్ హ్యావ్ రిటర్న్ దిస్ ఆఫ్ 15, 16, 20 అట్లా వచ్చేసింది. ఇది 60,000-70,000కి వెళ్ళిన కంపెనీయే, చిన్న కంపెనీ. బట్ నౌ ఎవరెస్ట్ కాంటో సిలిండర్ 5%, రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 45-50 రేంజ్కి వచ్చేసింది. ఇది 20-30లో ఉండేది. ఎఫ్ఎస్ఎల్ పెద్దగా పెరగలేదనుకోండి, 2.2%, 79. ఎఫ్ఎస్ఎల్ స్ట్రాంగ్ కంపెనీ,
79 ఎవరో తమ్ముడు నాకు బాగా గుర్తు. మీరు ఎఫ్ఎస్ఎల్ గురించి చెప్తున్నారండోయ్, అయితే ఎఫ్ఎస్ఎల్ కూడా గోవిందా గోవిందా అన్నాడు. కానీ ఆ అబ్బాయి అన్నట్టే అది 40లు 50లు 40ల్లో 50లకు వచ్చి 50ల నుంచి 40లకు వచ్చి 40 రూపాయల దగ్గర చాలా కాలం ఉంది. దాదాపు 1 ఇయర్ కంటే ఎక్కువే ఉందనుకుంటా ఎఫ్ఎస్ఎల్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్. బట్ ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్. స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీలు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి పికప్ అవుతాయండి. నవ్ ఎఫ్ఎస్ఎల్ ఈజ్ 79 రూపీస్. 40స్లో ఉన్నది. కోవిడ్ టైంలో అయితే 20స్లోకి వచ్చిందిలేండి. తర్వాత హిందుస్థాన్ జింక్ 4%, జేకే సిమెంట్ 7%, 700 ఎంతో అప్పుడు. సరే ఉంటుంది కదా అని, పడి ఉంటుంది కదా అని తీసుకున్నాం. 700-800 రేంజ్ షేర్ ఇది, బిలో 1000. అంతకుముందు 1100 1200 దాకా వెళ్ళింది కదా, తగ్గింది 700. అయితే ఆ జేకే సిమెంటు ఎంతకాలం, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 ఇయర్ 1.5 ఇయర్స్ ఇగో ఈ సిమెంట్ లాగానే, దాల్మియా భారత్ లాగానే, ఓసీఎల్ అంటాం కదా, బిర్లా కార్పొరేషన్ ఒకటి, ఓసీఎల్ ఒకటి, తర్వాత జేకే సిమెంట్ ఒకటి, ఈ 3 2018లో సెలెక్ట్ చేసి పికప్ చేస్తే దే హ్యావ్ డిసప్పాయింటెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయినాయి, 40%కి వచ్చినాయి బిర్లా కార్పొరేషన్ 3 కూడా. సరే ఓర్పుగా ఎందుకనో వస్తాయి, పికప్ అవుతాయి, మంచివే కదా, ఓకే అనుకుని ఓపిక్గా 2 సార్లు, నాట్ లెస్ దాన్ 2 టైమ్స్ నేను యావరేజ్ చేశా. అయితే ఓసీఎల్ ఇప్పుడిప్పుడే గ్రీన్లోకి వచ్చింది. బట్ బిర్లా కార్పొరేషన్ అది పర్వాలేదు, కొద్దిగా ఫైనల్గా పికప్ అయింది. దానికంటే ఎక్కువ ఈ రెండింటికంటే, ఓసీఎల్ కంటే బిర్లా కార్పొరేషన్ కంటే ఎక్కువగా పికప్ అయింది ఈ జేకే సిమెంటు. దానికి కారణం ఏంటంటే చిన్న ఈక్విటీ, దానికి తగ్గట్టు చిన్న కంపెనీ. చిన్న ఈక్విటీ చిన్న కంపెనీ అంటే పెరగటం మొదలు పెడితే బాగా ఫాస్ట్గా పెరుగుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బట్ చిన్న కంపెనీలు కొనేటప్పుడు కొంచెం అవగాహన ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది. జేకే సిమెంటు ఒక్క రోజులో 7%. రామ్కో సిమెంటు మొన్నటి వరకు ఇది కూడా డిసప్పాయింట్ చేసింది, ఇప్పుడు గ్రాడ్యువల్గా కొంచెం పెరగటం మొదలుపెట్టింది, 3.6%. అలాగే హైడెల్బర్గ్ సిమెంటు. సో సిమెంట్ ఇండస్ట్రీలో మొమెంటమ్ అంటే ఇది రావటం, స్టీల్లో రావటం, ఆల్రెడీ మెటల్స్లో వచ్చింది, సిమెంట్ ఇండస్ట్రీలో కనబడుతున్నది. అంటే మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ బూమ్ కండిషన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని. ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో బయింగ్ రావటం ముదావహం, ఇది కొంచెం మంచిదే, విశేషమే. అంటే ఏంటంటే గవర్నమెంట్ పాలసీలు బాగుంటాయని, గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటుందని. గవర్నమెంట్ స్పెండింగ్ లేకపోతేనండి స్టీలు సిమెంటు ఇన్ఫ్రా ఇవేమి రావు. స్టీలు సిమెంట్కి గిరాకీ పెరగదు. ఆ మధ్యన పిఎస్పి ప్రాజెక్ట్స్ అని ఒకటి ఉంది, కంపెనీ చాలా మంచిది, కానీ చాలా కాలంగా అది పెరగటం లేదు. ఈరోజు అయితే అది 4% ఎంతో పెరిగినట్టుంది. అంటే మంచి రోజు ఇన్ఫ్రాకి సంబంధించింది, అంటే దానికి కూడా మంచి రోజులు వచ్చినాయి. అంటే గవర్నమెంటు ఇన్ఫ్రా మీద ఖర్చు పెడుతుంది, గవర్నమెంట్ స్టార్ట్స్ స్పెండింగ్ అనే ఒక రకమైనటువంటి నమ్మకం కలిగి ఉంటుంది మార్కెట్ పండిట్స్కి. లేకపోతే మీరు నేను కొంటే పెరగవు షేర్లు, పెద్దవాళ్ళు కొంటేనే పెరుగుతాయి. సో విఐపి ఇండస్ట్రీస్ 6%. విఐపి ఇండస్ట్రీస్ లాస్ట్ 1.5 months నుంచి చాలా గణనీయంగా పెరిగింది, రికవర్ అయింది. ఎస్ బ్యాంక్ కూడా దగ్గర 5% పెరిగింది. ఎస్ బ్యాంకు డిహెచ్ఎఫ్ఎల్ 2 5% పెరిగాయి దగ్గర. డిహెచ్ఎఫ్ఎల్ అయితే కంటిన్యూస్గా అది అప్పర్ సర్క్యూటే. ఏంటంటే ఆ వధవాన్ గారు ఉన్నారు కదా, ఆయన మేము రన్ చేసుకుంటాం, మేము అప్పులన్నీ తీర్చేస్తాను, కట్టేస్తాను, అది ఇది అని జైల్లో ఉండి చెప్తున్నాడు ఓ పక్కన. ఇంకో పక్కన ఏంటంటే బెడ్రస్, కాంపిటేటివ్ బెడ్రస్ వచ్చేసారు, మేము కొంటాం అని ఎగబడుతున్నారు, ఎక్కువ బిడ్ చేస్తున్నారు కంపెనీని కొనుక్కోవడానికి. ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏం జరిగిందంటే ఆ కంపెనీ రిజల్ట్ కూడా సర్ప్రైజింగ్లీ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. అంటే పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నట్టుంది, నడుస్తుంది కదా.
రన్నింగ్ కంపెనీ కదా డిహెచ్ఎఫ్ఎల్, లోన్ బుక్ ఉంది. సో డిహెచ్ఎఫ్ఎల్ మళ్ళీ పెరుగుతుంది. సో ఇట్లా ఇప్పుడు నేను అంటే నా దగ్గర ఉన్నవి నాకు కనిపించినవి ఊరికే కొన్ని షేర్లు, మరి 4%వి నేను ఇంక్లూడ్ చేయలేదు. ఇక్కడ చాలా ఉన్నాయి 4%, 3%వి. అంటే దీని భావమేమి తిరుమలేసా అంటారు కదా, అంటే దీని ఇండికేషన్ ఏంటంటే ఎస్, మార్కెట్ హ్యాస్ కమ్ టు స్టే, మార్కెట్ హ్యాస్ కమ్ టు స్టే బుల్లిష్ ఫర్దర్. మరికొంతకాలం బుల్లిష్గా ఉండే అవకాశం ఉంది అని. ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే నేను అనుకోవటం ఇక్కడి నుంచి ఇండెక్స్లో పెద్ద స్పీడ్ రాకపోవచ్చు, నిఫ్టీ 50 స్టాక్స్లో పెద్దగా గ్రోత్ రాకపోవచ్చు ఇక్కడ నుంచి. నిన్న వీడియోలో కూడా చెప్పినట్టున్నాను కదా, ఇది నా అభిప్రాయం మాత్రమే అనుకోండి. అంటే నిఫ్టీ 50 స్టాక్స్లో 13,000 అంటే 13,000 చిన్న ఫిగర్ ఏం కాదు. అంటే కొద్దిగా ఎక్కువగానే ఉంది, బాగానే పెరిగింది అన్నట్లు. అంటే 13,000, 13,500 రేంజ్ అట్లా. అయితే నిఫ్టీని పక్కన పెట్టి అటెన్షను మిడ్ క్యాప్కి స్మాల్ క్యాప్కి డైవర్ట్ అవుతున్నది అని తెలిసిపోతున్నది. అంటే దిస్ ఎ వెరీ గుడ్ ఇండికేషన్. బయన్సీ మెయింటైన్ అవుతుంది, లిక్విడిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే స్మాల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ కొనేది మిడ్ క్యాప్ స్మాల్ క్యాపే కదా, వాళ్ళకి ఖచ్చితంగా ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. కొంచెం లిక్విడిటీ పెరుగుతుంది కదా, కొంచెం మధ్యలో అక్కడక్కడ ప్రాఫిట్ బుక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చాలా కంపెనీల పేర్లు చదివాను కదా, ఇవన్నీ కూడా గ్రీన్లో వచ్చేసినవే కదా. గ్రీన్లో ఏంటి పెరుగుతున్నవి, కొన్ని అయితే 100%, 150%, 200% కూడా ఉన్నాయి ఇందులో. ఇంకా ఫిలిప్స్ కార్బన్ అట్లాంటివి నేను చెప్పలేదు, ఎందుకంటే అది ఈరోజు ఫిలిప్స్ కార్బన్ పెరగలేదు కానీ మామూలుగా పెరిగింది. అట్లా తీసుకుంటే ఎన్ ఆపర్చునిటీ టు బుక్ ప్రాఫిట్స్ ఆల్సో. పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కూడా రానున్న కాలం. తర్వాత ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు అనిపించవచ్చు కొద్దిగా బాగానే ఉందే, ఇప్పుడు ఎన్ఏవి పెరిగిందే అన్నట్లుగా. అయితే పట్టించుకోకండి, రోజు చూసుకోకండి, ఎన్ఏవి పెరిగినా తగ్గినా పట్టించుకోకండి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 15-20 ఇయర్స్ తర్వాత చూడండి, గణనీయంగా పెరుగుతుంది, బాగా మల్టిప్లై అయ్యి చాలా బాగుంది అంటే మీరు ఓవరాల్గా ఏంటంటే నాకు అక్కడ గని ఉంది, గోల్డ్ మైన్ ఉంది, నాకు అక్కడ గోల్డ్ మైన్ ఉంది అంటే గోల్డ్ మైన్కి వెళ్ళి గోల్డ్ తవ్వుకుని తెచ్చుకోకల్లా, గోల్డ్ మైన్ ఉంది అన్న ఆలోచన, ఆ ఫీలింగు, ఆ సాటిస్ఫాక్షన్, ఫీలింగ్ ఆఫ్ అబండెన్స్ కీప్స్ యూ లైవ్లీ అండ్ హ్యాపీ. సో ఇండెక్స్ ఫండ్స్ కూడా అదే చేయబోతున్నాయి. ఒక 5, 10, 15, 20 సంవత్సరాలు గడుస్తూ పోయే కొద్దీ మీరు దాన్ని మర్చిపోయి కూర్చుంటే, రోజు చూసుకోకుండా, మీకు ఎంత ధైర్యం వస్తుందంటే, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే, ఓ దిస్ ఈజ్ గ్రోయింగ్, దెన్ దిస్ ఈజ్ గ్రోయింగ్. ఇండియాని 20 ఇయర్స్లో ట్రాన్స్ఫార్మ్ చేసేయచ్చు. పేదవాళ్ళు అంటే మరీ పేదవాళ్ళ గురించి మనమేం చెప్పలేం, కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆటోమేటిక్గా వెల్ టు డూ ఫ్యామిలీస్ అయిపోతాయి. కమింగ్ 20 ఇయర్స్లో సింప్లీ వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్లో సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మర్చిపోతాయి. అది చక్కగా బోల్డ్ అంత బిజినెస్ చేసి పెడుతుంది, సైడ్ ఇన్కమ్ లాగా, ప్యాసివ్ ఇన్కమ్, బోల్డ్ అంత కొండంత. మరి ఇది ఎప్పటికీ వాడవాడలా ఇది వెళుతుంది, న్యూస్ ఇన్ఫర్మేషను, అది మనకు తెలీదు. ఇది ఒక ఉద్యమంలా తీసుకుని యాక్చువల్గా తీసుకెళ్ళాలి, చెప్పాలి, గ్రామానికి వెళ్ళి చెప్పాలి, కొంతమందితో కట్టించాలి, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ తోటి, అలా. అయితే ఓవరాల్గా ఏంటంటే ఇమీడియట్గా ఏమి కనిపించదు అనుకోండి, ఇమీడియట్గా 2-3 ఇయర్స్ 4 ఇయర్స్లో ఏమీ విజిబుల్గా ఉండదు, 5 ఇయర్స్ వరకు విజిబుల్గా ఉండదు. 5 ఇయర్స్ నుంచి కొంచెం విజిబిలిటీ పెరుగుతూ 15 ఇయర్స్ తర్వాత
కాంపౌండింగ్ తాలూకు స్ట్రెంగ్త్ కనబడుతుంది. నిజం చెప్పాలంటే కాంపౌండింగ్ తాలూకు బెనిఫిట్ సెకండ్ ఇయర్ నుంచి అంటాం కదా, బట్ దాని బెనిఫిట్ 15 years తర్వాత బాగా కనబడుతుంది. బట్ మరి ఎట్లా? ఓకే అండి. సో గుడ్ నైట్, ఆల్ ద బెస్ట్. మంగళవారం మార్కెట్ బాగుంటుందనే ఎక్స్పెక్టేషన్ తోటి ఈరోజు క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్. గుడ్ నైట్.